భక్తి, ఆధ్యాత్మికత, ధార్మిక సంస్కృతి, సనాతన సాంప్రదాయాలకు అద్దం పట్టేలా కాకినాడ జగన్నాథపురంలోని అన్నమ్మ ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరిగింది. కాకినాడ నగరంలో మొట్టమొదటి వారాహి ఆలయంగా రూపుదిద్దుకున్న ఈ ఆలయంలో వైదిక ఆగమ శాస్త్ర ప్రకారం అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని భక్తులతో నిర్వహించారు. సాలగ్రామ చింతామణి, దేవర్భట్ల భవానీ ప్రసాద్, మాధవభట్ల దుర్గా ప్రసాద్ శర్మల స్వీయ పర్యవేక్షణలో అన్నమ్మ ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త బైలా అన్నపూర్ణ సారథ్యంలో భక్తులు, దాతల సహకారంతో ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. వేద మంత్రాలు, వైదిక క్రతువులు, ప్రత్యేక పూజలు, హోమాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వారాహి అమ్మవారు శక్తి స్వరూపిణిగా, ధర్మ పరిరక్షణకు ప్రతీకగా ఆధ్యాత్మిక సాంప్రదాయంలో విశిష్ట స్థానం కలిగి ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా శ్రీ విద్యా ఉపాసన సాంప్రదాయంలో వారాహి ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని, అమ్మవారి అనుగ్రహం భక్తులకు ఆధ్యాత్మిక చైతన్యం, ధైర్యం, ధర్మనిష్టను ప్రసాదిస్తుందనే విశ్వాసంతో ప్రతిష్ఠా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రతిష్ఠా కార్యక్రమానికి సహకరించిన దాతలు, భక్తులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తుల భాగస్వామ్యం, దాతల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమం సనాతన ధార్మిక సాంప్రదాయాల పరిరక్షణకు ప్రతీకగా నిలిచింది. చాలా అందమైన సుందర రూపంతో తీసుకొచ్చాం. రాజస్థాన్ లో చేయించి ఇక్కడ తీసుకొచ్చి విగ్రహాన్ని ఎక్కడా లేని అందమైన విగ్రహాన్ని పెట్టాం. అవునా, భక్తులు ప్రతి మంగళవారం, శుక్రవారం వచ్చి పూజలు చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. పంతులు గారండి, సాలగ్రామ చింతామణి గారు, ఆయన ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నా. ఆయన మా శర్మ గారిని వారందరినీ తీసుకొచ్చి చాలా ఘనంగా వామాలు, కార్యక్రమాలు, భోజనాలు అన్ని చేసాం. వీళ్ళు కూడా ఎంతో ఆనందంగా చేశారు కార్యక్రమాలు. ఇంకా ఘనంగా దసరాలో చేద్దాం అనుకొని శ్రావణ మాసం ఆదివారం ఏకాదశి మూలా నక్షత్రం వచ్చిందని అర్జెంట్ గా పెట్టేశాం. కావున భక్తులందరూ, కాకినాడ పుర ప్రజలందరూ ఈ గుడి యొక్క అభివృద్ధి చేయాలని కోరుకుంటూ అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు వెళ్ళి ఆహ్వానించాం. ఆయన అసెంబ్లీలో ఉంటున్నారని చాలా పోయారు. కావున ఆయన ఆశీస్సులతోని, ఆయన చల్లదనంతోని, ఆయన యొక్క ఎప్పుడు కూడా చాలా అందంగా మాట్లాడి చేసుకోమంటారు. అలాగే ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా అయింది. అలాగే మా గుడికి వచ్చిన భక్తులందరూ కూడా ఎంతో ఆనందంగా నాకు అన్ని సహాయ సహకారాలు భక్తులతో చేస్తుంటాను. నేను బయటకు ఎప్పుడు ఒక పైసా చందాకెళ్ళను. గుడిలో వచ్చిన వాళ్ళే చేసుకుంటారు అన్ని. అది చూస్తే ముగ్ధ మనోహరంగా నేను ఎక్కడే ఉండాలనిపించింది. ఇవాళ మా సహచరులతో కలిసి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదంతో 3 వేదాలతోటి కూడా విఘ్నేశ్వర పూజ మండపారాధన చేసి సశాస్త్రీయంగా అమ్మవారు అయినటువంటి వారాహి అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేయటం జరిగింది. భక్తులందరూ కూడా మన జగన్నాథపురం, కాకినాడ చుట్టుపక్కల అన్ని ఊళ్ళ వాళ్ళు కూడా మీరు ఒకసారి సందర్శన చేయండి. మీకు సర్వ సౌభాగ్యములు కలుగడమే కాకుండా భూమికి సంబంధించిన, కోర్టుకు సంబంధించిన, రాజకీయానికి సంబంధించిన అన్ని వివాదముల నుంచి, చిక్కుడు మూడుల నుంచి విడిబడి ఆనందాన్ని పొందగలరడంలో ఈ విగ్రహం యొక్క విశిష్టత మీకే తెలుస్తుంది. అది చాలా అమ్మవారి యొక్క అనుగ్రహం మా మీద కురిపించినందుకు, ఈ విగ్రహ ప్రతిష్ఠ చేసినందుకు ధర్మకర్తలకు, పెద్దలకి కూడా నేను ఒక ఆచార్యుడిగా విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు అమ్మవారికి, పెద్దలకి కూడా నేను కృతజ్ఞత తెలుగు. మా యొక్క శ్రావణ మాస శుక్లపక్ష ఏకాదశి నాడు వారాహిదేవి ప్రతిష్ట చేయించారు మా దేవరభట్ల భవానీ ప్రసాద్ గారు. మా పైద అన్నపూర్ణ గారి ఆధ్వర్యంలో, మా భక్తుల ఆధ్వర్యంలో ఈ వారాహిదేవి ప్రతిష్ట పూర్తయింది. ఈ రోజు నుంచి ప్రతి భక్తులు కూడా అమ్మవారిని తిలకించుకుని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి మా భక్తులందరూ కూడా మమ్మల్ని ఆనంద